గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మరి ఇవాల్టి వీడియోలో మనం గోల్డ్ అండ్ సిల్వర్ భారీగా అయితే పడడం అయితే జరిగింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ ఎలాగా ఉంటుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేసేయండి. ఇక్కడ ఎఫ్ఐఐ డేటా చూసుకున్నట్టయితే మనకి నెట్ సెల్లింగ్ అయితే ఉన్నారు ఎఫ్ఐఐస్ వచ్చేసి. అలాగే ఇక్కడ మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ముందుగా మాట్లాడుకున్నట్టయితే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రేషియోలో అనమాట ఈవేళ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా! ఆ సెల్లింగ్ క్యాండిల్ దగ్గర అనమాట మనకి లాస్ట్ క్యాండిల్. దాని పైన మనకి ఇంకా అప్ సైడ్ అయితే చూసామే అనుకో, మనకి భారీగా అయితే పడుతుంది. ఈసారి పడేది మాత్రం మరి టోటల్‌గా మరి రికవరీ కూడా కష్టం ఇకన గోల్డ్ కానీ, సిల్వర్‌లో కానీ. నేనొచ్చేసనమాట ఆల్రెడీ టెలిగ్రామ్‌లో కూడా అప్డేట్ అయితే చేశాను. ఇవాల్టి మార్నింగ్‌లోనే 7:30 ఏఎంకి అప్డేట్ చేశాను. నేను ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అయితే చూస్తున్నాననేసి. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను మార్నింగ్ అయితే అప్డేట్ కూడా చేశాను టెలిగ్రామ్‌లో. మనకి ఫాల్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫాలింగ్ వెడ్జ్ అనేది ఒక బుల్లిష్ ప్యాటర్న్ అనమాట. అప్ సైడ్ అయితే చూస్తామని అనుకున్నాను. కాకపోతే మనకి ఈరోజు బ్యాడ్ లక్ వచ్చేసైతే మనకి కమోడిటీస్‌లో ఓపెన్‌లో ఉన్నాయి. అలాగే మనకి హోలీ వల్ల మార్కెట్ కూడా క్లోజ్డ్‌లో ఉంది. లేకపోతే ఈజీగా అనమాట 9:30 లోపలే నేను సెల్ చేసేసేవాడిని. మనకే అనమాట సిల్వర్‌లో వచ్చేసి బేరిష్ ఎక్స్‌పాండింగ్ ట్రయాంగిల్ అనే ఒక ప్యాటర్న్ అయితే చూసాము. మార్నింగ్ నేను 7:30-8 లోపలే టెలిగ్రామ్‌లో కూడా అప్డేట్ అయితే చేశాను. మనకి ఫాల్ అయితే ఉంటుందని. అలాగే అనుకున్నట్టుగానే మనకి ఫాల్ అయితే అయ్యింది. ట్రెండ్ లైన్ కూడా బ్రేక్‌ఔట్ అయ్యి ఇచ్చేసి ఫర్దర్‌గా మనకి ఏదైతే 84 మెయిన్ కీ సపోర్ట్ ఉందో అది కూడా బ్రేక్ అయితే అయిపోయింది. నేను అప్పటికే అర్థమైపోయింది నాకు బొమ్మ కనిపించేస్తుందని. సో, ఇంకా ఫర్దర్ ఫాల్ ఉంటుందని అనుకున్నాను. కాకపోతే కొంచెం పుల్ బ్యాక్ అయితే ఇచ్చింది. మళ్ళీ దాని గురించి కూడా అప్డేట్ అయితే చేశాను. కాకపోతే మనకి ఆ క్యాండిల్ 4 అవర్స్ ఏదైతే ఉందో క్లోజ్ అవ్వక ముందే అనమాట మళ్ళీ ఇంకొక ఫాల్ అయితే చూసాము. సెల్లింగ్ ప్రెషర్ ఎక్స్టెండ్ అయ్యేసి మళ్ళీ మనకి గోల్డ్ ఇంకా సిల్వర్‌లో నార్మాలిటీ చూడాలంటే నేనైతే ఏమనుకుంటున్నానంటే వార్ సెటిల్ డౌన్ అయితే అలాగే ఆయిల్ ప్రైసెస్ తక్కువైనట్టయితే, అలాగే మనకి లెస్సర్ ఇన్‌ఫ్లేషన్ కూడా తక్కువైనట్టయితే, అలాగే యూఎస్‌డి ప్రైసెస్ అనమాట మనకి డాలర్ ప్రైస్ అయితే పెరుగుకుంటూ వెళ్తుంది. దీనివల్ల మనకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సపోర్ట్ కూడా మనకి ఆల్రెడీ ఇప్పుడు ఫార్మ్ అయ్యి ఉన్నది. రికవరీ ఇస్తుంది. ఈ పుల్ బ్యాక్ ఈరోజు నైట్ ఏదైతే ఉందో ఈ పుల్ బ్యాక్ మిస్ అయినట్టయితే మళ్ళీ సిల్వర్ ఇంకా గోల్డ్ రికవరీ అనేది చాలా కష్టం. వార్ వల్ల గోల్డ్ ఇంకా సిల్వర్ సేఫ్ హెవెన్ డిమాండ్ అవన్నీ ఒకప్పుడు మాట అనమాట. ఇప్పుడైతే అంతగా ఏమి లేదు. ఆల్రెడీ ప్రైస్ అవుట్ అయిపోయాయి. మార్కెట్‌లో ముందుగానే ప్రైస్ అవుట్ అయిపోయింది. అందుకని ఇప్పుడు కరెక్షన్ అయితే చూస్తున్నాం. మళ్ళీ పెరిగినా సరే మనకి ఇస్తే ఇవాళ నైటే అనమాట పుల్ బ్యాక్ అయితే ఇవ్వాలి. లేకపోతే మార్కెట్ క్రాష్ గోల్డ్ ఇంకా సిల్వర్‌లో భారీగా అయితే చూస్తాం. ఫాల్ వచ్చేసి. ఆల్రెడీ మనకి గిఫ్ట్ నిఫ్టీ కూడా 3% అలాగే డౌన్‌లోనే ఉంది. నేను ఆల్రెడీ ఇందాక స్క్రీన్‌షాట్ అనమాట. అన్నీ ఓవరాల్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్‌లో కానీ ఫుల్‌గా అయితే వార్ తాలూకా ఇంపాక్ట్ అయితే క్లియర్‌గానే చూస్తున్నాము. వార్ ఆగనంత వరకు అనమాట మనకి గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, మార్కెట్స్ కానీ ఫుల్ రక్తపాతంతోటే ఉంటుంది. ఇలాంటి టైంలో అనమాట అస్సలు ఎలాంటి రిస్క్ కూడా తీసుకోకండి. ఇన్వెస్ట్‌మెంట్ కోసం. టెలిగ్రామ్‌లో చూస్తున్నారు కదా! నేను ఆల్రెడీ అప్డేట్ కూడా చేశాను. ఇలా అవుతుంది. స్మార్ట్ మనీ అబ్జర్వ్ చేశాను. అప్పటికి కూడా నిఫ్టీ ఇదేంటి సిల్వర్ ఈటీఎఫ్స్‌లో కానీ, గోల్డ్ కానీ అయినప్పటికీ మనకి ఫాల్ అయితే చూసాము. మరి వాళ్ళు కూడా ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా లాసెస్‌లోనే ఉంటారు మోస్ట్‌లీ. మన ఒక్కళ్ళమే కాదు మొత్తం ఓవరాల్ మార్కెట్ లాస్‌లో ఉన్నప్పుడు ఎవరైనా సరే లాస్‌లో ఉండాల్సిందేని. పుల్ బ్యాక్ ఈరోజు నైట్ ఇస్తే సిల్వర్ కానీ, గోల్డ్ కానీ మంచిది. ఎంత ఒక 5% పుల్ బ్యాక్ ఇచ్చినా మంచిదని ఆల్రెడీ 10% అలా పడున్నది. ఇప్పుడు మాత్రం పుల్ బ్యాక్ ఇవ్వకపోతే గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో వల్లే మనకి మొమెంటంలో అయితే ఉంది. అది మనకి మొమెంటం బ్రేక్ అవుతే కానీ మనకు అవ్వదు. ఫర్దర్ మూవ్ వచ్చేసి సిల్వర్‌లో కానీ. అందుకని ఏదైనా ప్లాన్డ్ చేయాలంటే నా టెలిగ్రామ్‌లో అయితే జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. నాకు కుదిరినంత ఇన్ఫర్మేషన్ అలాగే సహాయం కూడా చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్‌లో పెడతాను. అలాగే ఛానల్‌కి ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చేసి. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ కూడా చేసుకోండి. టెలిగ్రామ్‌లో ప్రతి పాయింట్ ఈవేళ మొత్తం అనమాట మోస్ట్‌లీ నేను గోల్డ్ కానీ, సిల్వర్‌లో కానీ నేను ఎక్కువ టైం అయితే స్పెండ్ అయితే చేశాను. ఎందుకు ఇలా ఇంత సడన్ ఫాల్ వచ్చేసి అని. మనకి డాలర్ ప్రైసే అనమాట కీ రోల్ అయితే మెయింటైన్ చేసింది.
సో, అలాగే మనం మాట్లాడుకున్నట్టయితే మనకి స్మార్ట్ మనీ కొన్ని స్టాక్స్‌లో అయితే చూసాము. సో, టుమారో మార్కెట్‌లో దాని ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. సో, నేను స్మార్ట్ మనీ స్టాక్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూనే ఉంటాను. సో, మార్కెట్ పడినా సరే. సో, ఏజిఐ ఇన్ఫ్రా. సో, ఈ స్టాక్‌లో వచ్చేసి మనకి 306 ప్రైస్‌లో అనమాట స్మార్ట్ మనీ అయితే అబ్జర్వ్ చేశాను. సో, కావాలంటే మీరు రేపు అబ్జర్వ్ అయితే చేసుకోండి. సో, ఆల్రెడీ హైలో మొమెంటమ్‌లో అయితే ఉన్నాయి. సో, ఈ స్టాక్స్ వచ్చేసి. సో, నేను ఇప్పుడు ఏవైతే రికమెండ్ చేస్తున్న స్టాక్స్ వాటి గురించి అబ్జర్వ్ చేయండనమాట. సో, అలాగే మీ అనాలిసిస్ చేసి పెట్టుబడి అయితే పెట్టండి. వెంటనే పెట్టుకోకండి. సో, అలాగే స్టాప్ లాస్ కూడా పెట్టుకోండి. ఇప్పటికనమాట ప్రెజెంట్ మార్కెట్ సినారియోలో మాట్లాడుకున్నట్టయితే ఎలాంటి ఎంట్రీస్ తీసుకోవద్దనే నేను చెప్తాను. నేను జస్ట్ నా అనాలిసిస్ ఎలాగ ఉంటుంది, సో, మనకి మార్కెట్ స్మార్ట్ మనీ తర్వాత ఎలా పెరుగుతాయన్న దాని గురించే ఈ స్టాక్స్ అయితే చెప్తున్నాను మీకు. పక్కాగా బై చేయాలని కాదు. సో, ఎందుకంటే ఈ మార్కెట్ కండిషన్‌లో టుమారో 3% ఫాల్ ఉంటే మనకి రికవరీ అయితే ఇస్తుంది. ఎంతో కొంత ఒక 1% అయినా ఒకవేళ రికవరీ అయితే ఇస్తుంది. కాకపోతే అది నార్మల్ రికవరీ, పుల్ బ్యాకే. మనకి అసలైన పుల్ బ్యాక్ వచ్చేసి అయితే ఎప్పుడైతే వార్ అయితే ఆగుతుందో, సో, డీఎస్కలేషన్ అవుతుందో, సో, అప్పుడే మళ్ళీ మనకి మార్కెట్‌లో బయింగ్ అయితే చూస్తాము. సో, ఆల్రెడీ నేను అప్డేట్ కూడా చేశాను. మనకి బయింగ్ అంతగా ఏం చూడలేదనేసి. సో, సుజలాన్ ఎనర్జీ మాట్లాడుకున్నట్టయితే మనకి రూ. 35కి వెళ్ళేటట్టే ఉంది. సో, ఈ సమ్మర్ టైంలోనే పెరగాలి అసలకి. స్మార్ట్ మనీ అబ్జర్వ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళైతే యావరేజ్ చేసుకుంటున్నట్టున్నారు. సో, ఈ ప్రైసెస్‌లో. సో, ప్రైసింగ్ అయితే బానే ఉంది సుజలాన్ వచ్చేసైతే. సో, ఫర్దర్ యాక్సెప్టేషన్ బట్టి మనకి మొమెంటమ్ అయితే చూస్తాం. సో, వార్ తగ్గిన వెంటనే మనకి మొమెంటమ్ అయితే ఉంటుంది. సో, సుజలాన్‌లో వచ్చేసైతే. సో, అలాగే ఇక్కడ ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడుకున్నయితే ట్రెండ్ లైన్ అనమాట. సో, బానే ఉన్నది. సో, అలాగే ఈఎంఏ మనకి 200 ఈఎంఏ పైన క్రాస్ ఓవర్‌తో మొమెంటమ్ బుల్లిష్ అనమాట స్ట్రాంగ్‌గా ఉంది. సో, అందుకనే యెస్టర్‌డే మార్కెట్ అంత పడినా సరే వెంటనే రికవరీ కూడా ఇచ్చింది. అలాగే మార్కెట్ ఎండింగ్‌లో కూడా స్మార్ట్ మనీ అయితే చూసాను. సో, మీరు అబ్జర్వ్ చేసుకుంటే సో, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ టుమారో మార్కెట్ తర్వాత సో, కావాలంటే టెలిగ్రామ్‌లో కూడా ఛానెల్‌లో నాకు మెసేజ్ చెయ్యండి. సో, దాన్ని బట్టి నేను రిప్లై కూడా ఇస్తాను. సో, సజెషన్స్ కూడా ఇస్తూనే ఉంటాను. సో, తేజస్ నెట్వర్క్‌లో మనకి లాస్ట్ సెషన్‌లో అయితే మంచి ఓపెనింగ్‌లో బ్లాక్ డీల్స్ అయితే అయ్యాయి. సో, స్టాక్ స్ప్లిట్ కూడా ఏదో అయినట్టుంది. సో, అందుకనే మనకి మొమెంటమ్ అయితే చూసాము. సో, బయింగ్ కూడా చూసాము. సో, బ్లాక్ డీల్స్. సో, పర్సనల్‌గా అయితే నేను చెప్పేదైతే ఇప్పుడైతే అవాయిడ్ అయితే చేయండి. సో, ఆల్రెడీ మనకి ప్రైస్ అయితే బాగానే పెంచారు. అలాగే మార్కెట్ కండిషన్ కూడా ఏమాత్రం బాగోలేదు. చాలా స్టాక్స్ కూడా ఉన్నాయి. సో, మీరు మాత్రం ఇప్పుడు పెట్టుబడి పెట్టి ట్రాప్ అయితే అవ్వకండి. సో, మొమెంటమ్‌లో ఉంది కదా! ఏదో ఒక 2, 3% పెరిగిపోదు అని పెట్టేశారనుకోండి. సో, డిప్ టు డిప్ అలాగే వెళ్ళిపోతుంటారు. ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంటర్ అయిపోతారు. సో, అందుకని అనమాట. సో, ఇదే అనమాట ఇవాల్టి వీడియో. సో, మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో.